మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మరో 4 మావోయిస్టులున్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నట్లుగా సమాచారం. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడతను. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, సువర్ణ, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో పెద్ద ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎన్కౌంటర్ లో మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా మరణించినట్టుగా తెలుస్తుంది. హిడ్మా భార్య రాజేతో పాటు అతని మరణం కూడా చెందినట్టుగా ఇప్పటికీ సమాచారం అవుతుంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరణ అయితే చెప్పట్లేదు. ఎన్కౌంటర్ లో 6 నక్సలైట్ల మృతదేహాలు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్స్ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ ఏరియాలో చాలా వరకు కూడా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద ఎత్తున సంబంధించిన బెటాలియన్స్ కావచ్చు, అలాగే పోలీసులు కావచ్చు తనిఖీలు చేపట్టారు. గ్రే హౌండ్స్ కూంబింగ్ లో భాగంగా ఎదుర్కొన్న మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి హిడ్మా, అతని భార్య రాజుతో పాటు మరో 4 కూడా మృతి చెందినట్టుగా సమాచారం అయితే వస్తుంది. హిడ్మా వార్త మృతి చెందడాన్ని ఇంకా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేయలేదు. కానీ హిడ్మా గత కొంతకాలంగా తప్పించుకుంటూ ఉన్నాడు. ముఖ్యంగా సుక్మా జిల్లా వ్యాప్తంగా కూడా పట్టున్నటువంటి ప్రాంతాలన్నీ సంచరిస్తున్న హిడ్మా ఎక్కడున్నారనేది పోలీసులకు కూడా సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ ఏరియాలో ఆయన ఉన్నట్టుగా సమాచారంతో పెద్ద ఎత్తున బెటాలియన్ టీమ్స్ అన్ని అక్కడ చేరుకొని ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ గ్రే హౌండ్ పోలీసులు ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పోలీసు బలగాలు అయితే మోహరించారు. ఇంకా మావోయిస్టులు చాలా మంది కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నారన్న సమాచారంతో పూర్తి స్థాయి బెటాలియన్ టీమ్స్ అన్ని కూడా అడవులన్నీ చుట్టుముట్టాయి. సుక్మా అలాగే ఛత్తీస్గఢ్ మెయిన్ బోర్డర్ ఏదైతే ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్డర్, ఆ బోర్డర్ లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుని ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇంకా మావోయిస్టుల కోసం అయితే కూంబింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సువర్ణ, రవికిరణ్, అయితే అధికారికంగా హిడ్మా మరణాన్ని అయితే పోలీసులు ధృవీకరించలేదు. గ్రే హౌండ్స్ పోలీసులకు సంబంధించి అంటే ఈ కాల్పులు ఎదురు కాల్పుల్లో గ్రే హౌండ్స్ పోలీసులకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? అంటే వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగలడం కానీ మృతి చెందడం కానీ ఏమైనా తెలుస్తోందా? ఎందుకంటే ఇక్కడ మృతి చెందిన వారి డీటెయిల్స్ కూడా అధికారికంగా పోలీసులు ప్రకటించడం లేదు. ఎలా ఉన్నాయి అప్డేట్స్? సుక్మా జిల్లా అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఛత్తీస్గఢ్ ఆంధ్ర బోర్డర్ లో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 6 మావోయిస్టుల మృతదేహాలు అయితే గ్రే హౌండ్స్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే పోలీసులకు మాత్రం ఎక్కడ ఎటువంటి ఆపద జరిగినట్టుగా కనపట్లేదు. ఎటువంటి క్షత్రఘాతులు కూడా లేదని తెలుస్తుంది. కానీ గ్రే హౌండ్స్ దళాలు పెద్ద మొత్తంలో పాల్గొన్న ఈ ఆపరేషన్ లో మావోయిస్టులు చాలా మంది ఆ ప్రాంతం నుంచి పారిపోయి ఉండొచ్చు. వాళ్ళ కోసం కూడా సెర్చ్ ఆపరేషన్ గాయాలతో పారిపోయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున చర్చ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అధికారికంగా ఇంకా ఎటువంటి ధృవీకరణ అయితే రాదు. హిడ్మా గత కొంతకాలంగా చాలా వరకు కనపడకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమల్లి ఫారెస్ట్ లోనే ఉన్నట్టుగా పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో గ్రే హౌండ్స్ దళాలు ఆ ప్రాంతంలోకి వెళ్లడం, హిడ్మా దొరికాడంటూ కూడా ఒక వార్త అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం హిడ్మాకి సంబంధించి పూర్తి స్థాయిలో ధృవీకరణ అయితే ఇంకా చేయలేదు. హిడ్మాతో పాటు అతని భార్య రాజే కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఇంకా ధృవీకరించలేదు పోలీసులు. ప్రస్తుతం అయితే ఎన్కౌంటర్ అయితే అయిపోయింది. ఇంకా చర్చ కంటిన్యూ అవుతుందని మాత్రం పోలీసులు అయితే చెప్తున్నారు. సువర్ణ, రవికిరణ్, అయితే అంటే ఇప్పుడు హిడ్మా మృతి మావోయిస్టులకి అంటే పెద్ద మావోయిస్ట్ అగ్రనేతలు ఇప్పటిదాకా మృతి చెందుతూ వస్తున్నారు. గత కొన్ని నెలలుగా మావోయిస్టులు ఏరివేసే కార్యక్రమం నేపథ్యంలో చాలా మంది పెద్ద తలకాయ వెళ్ళిపోయినట్లుగా మనకు కనిపిస్తూనే వస్తోంది. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ కూంబింగ్ ఆపరేషన్ ఏదైతే ఉందో, అంటే ఇన్ఫర్మేషన్ రావడం వల్ల గ్రే హౌండ్స్ పోలీసులు అక్కడికి వెళ్లడం జరిగింది. ఈ కూంబింగ్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉంటాయి? అలాగే ఇతర జిల్లాలు అంటే మావోయిస్ట్ ప్రభావిత జిల్లాల్లో కూడా కూంబింగ్ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? సువర్ణ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ బోర్డర్ గా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా గత కొంతకాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు మావోయిస్టులకు మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అగ్ర రైతుల కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి సభ్యులు కొంతమంది లొంగిపోగా మరి కొంతమంది ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. నంబాల కేశవరావు నుంచి కూడా ఇప్పుడు హిడ్మా వరకు కూడా చాలా వరకు కూడా అగ్రనేతలే ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతాల మీద పట్టున్నటువంటి వాళ్ళు. పోలీసులకు కూడా సవాలు విసురుతూ పోలీసుల మీద కూడా అనేక దాడులు చేసిన పరిస్థితి అయితే
గతంలో ఉండేది. కానీ గత కొంతకాలంగా ఆపరేషన్ కగారు మొదలుపెట్టిన దగ్గర నుంచి సుక్మా, బీజాపూర్, నారాయణపూర్ అలాగే మిగతా ప్రాంతాల మీద కూడా పూర్తి స్థాయిలో దండకారణ్యం అంతా కూడా పోలీసులు ఒక్కొక్క ప్రాంతాన్ని చేజెక్కించుకుంటూ వెళ్తున్నారు. మందు పాత్రలు కూడా పెట్టే వీలు లేకుండా వాళ్ళ గోడౌన్స్ అన్నింటిని కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ తయారీ చేసేటటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పోలీసులు చేజెక్కించుకుంటూ ఈ ప్రస్తుతం అయితే మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా పోలీసులు కూడా పనిచేస్తున్నారు. గత 2-3 సార్లు మావోయిస్టులు తుపాకీలు వదిలేస్తామని కంప్లైంట్ ఇప్పించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా వాళ్ళు వదిలినట్టు కనపడలేదు. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో అంతర్గత కలహాలు అలాగే గ్రూపులు కావడం వల్ల మొత్తం పరిస్థితి తారుమారైంది. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా చాలా వరకు కూడా లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా వారికి ఆహ్వానం పంపడం అలాగే కేంద్రం నుంచి కూడా సహాయం చేస్తామంటూ కూడా ఆహ్వానం పంపడంతో వాళ్ళంతా కూడా చాలా వరకు లొంగిపోయారు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇటు ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు బోర్డర్ లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా ఒక్కొక్కటిగా లొంగిపోయాయి. కానీ హిడ్మా మాత్రం మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. గత 3 సంవత్సరాలుగా ఆయన కార్యకలాపాలు కూడా ఎక్కడ కనిపించలేదు. పలుమార్లు ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నాడు హిడ్మా. గత 6 నెలలుగా హిడ్మా కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు అలాగే పోలీస్ సంబంధించిన బెటాలియన్ వర్గాలు కావచ్చు పెద్ద ఎత్తున సెర్చ్ కొనసాగిస్తున్నాయి. కానీ ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ ఏరియా, అది దట్టమైన అటవీ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నట్టు కనుగొట్టడం, ఇంటెలిజెన్స్ నివేదికల ద్వారా పోలీసులు అక్కడికి వెళ్ళడం, ఎదురుకాల్పులు చోటు చేసుకోవడంతో ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా హిడ్మా కోసం చాలా వరకు కూడా పోలీసుల ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. ఆయన ఎక్కడా కూడా దొరకలేదు. ఆయన సొంత ఊరు పువ్వుర్తికి సంబంధించి కూడా పోలీసులు ఆ ప్రాంతాన్ని అంతా చేజెక్కించుకున్నా కూడా హిడ్మా మాత్రం దొరకలేదు. ప్రస్తుతం హిడ్మా ఎన్కౌంటర్ అనేది పెద్ద వార్తగా చెప్పవచ్చు. హిడ్మా గినక నిజంగా అతను మృతి చెందుంటే, అతని భార్య అతను గినక మృతి చెందుంటే మావోయిస్టు పార్టీకి సంబంధించి సుక్మా జిల్లాలో పట్టుపోయే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. పూర్తి స్థాయిలో పోలీసుల ఆధిపత్యం అయితే కనపడుతుంది. సువర్ణ, రవికిరణ్, ఆపరేషన్ కగార్ అయితే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది అగ్రనేతలు ఈ మధ్య లొంగిపోవడం కూడా మనం చూస్తూ వస్తున్నాము. మరి పోలీసులు అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఈ మావోయిస్టులని స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోయే విధంగా ఏదైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఆపరేషన్ కగార్ లో భాగంగా చాలా మంది నేతలను వాళ్ళు కోల్పోతూ వస్తున్నారు. ఎన్కౌంటర్ల మీద ఎన్కౌంటర్లు జరుగుతూ వస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకుండా మావోయిస్టులను ఏరివేసే క్రమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ప్రస్తుతం అయితే సువర్ణ, కేంద్ర ప్రభుత్వం అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నాయి. చాలా వరకు కూడా మీరు గన్స్ వదిలిరండి, జనజీవన సంస్థలో కలిసిన తదుపరి మీకు సంబంధించిన వాటికి ఉద్యోగాలు కూడా ఇస్తామంటూ పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా యువతంతా కూడా మావోయిస్టులకు వెళ్ళొద్దంటూ పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో చాలా వరకు కూడా మార్పు వచ్చిందని చెప్పవచ్చు. బీజాపూర్ కావచ్చు, సుక్మా కావచ్చు, నారాయణపూర్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు మావోయిస్టులు లొంగిపోయారు. 400 నుంచి 500 మంది మావోయిస్టులు లొంగిపోయిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 178 వరకు కూడా 175 మంది మృతి చెందారు ఎన్కౌంటర్లు. దీని తర్వాత మార్పు అనేది అనివార్యమైంది. మార్పు అంతా జరుగుతున్న నేపథ్యంలో కొంత లీడర్స్ ఎవరైతే ఉన్నారో, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి ముఖ్య నేతలు ఇంకొక గణపతి సహా మరో 3-4 లీడర్స్ అవుట్ ఆఫ్ ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వారు తప్ప మిగిలిన వారంతా కూడా ముఖ్య కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరుగా మృతి చెందడం లేదా లొంగిపోవడం అనేది జరిగింది. చాలా వరకు కూడా మావోయిస్టులు లొంగిపోయిన వారికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను కల్పిస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రివార్డ్స్ తో పాటుగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా పెంపొందిస్తాం, ఉపాధి అవకాశాలు కూడా ఇస్తామంటూ కూడా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు ముందస్తుగానే చెప్తున్నారు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంశాఖ మంత్రి అమిత్ షా ఎప్పటి నుంచో కూడా ఆపరేషన్ కగార్ 2026 వరకు పూర్తి స్థాయిలో జరుగుతుంది, మావోయిస్టు అనేది లేకుండా, మావోయిస్టు ఉనికే లేకుండా చేస్తామంటూ పలుమార్లు ఆయన కూడా చెప్పడం జరిగింది. గన్ను వదిలేసి మావోయిస్టులంతా కూడా జనజీవన సంస్థలు కలవాలని ఆయన కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా వరకు కూడా మావోయిస్టులు వర్గాలుగా విడిపోవడం, వర్గాల్లో చాలా వర్గాలు కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు కొంతమేర ప్రభావితం ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో కేంద్ర కమిటీ సభ్యులు 1-2-3 వాళ్ళు మాత్రమే హిడ్మా లాంటి వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళని పట్టుకునేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయడం, ఇప్పుడు హిడ్మా మృతి చెందడంతో పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతుందని చెప్పొచ్చు. 2026 నాటికి పూర్తి స్థాయిలో అయితే ఛత్తీస్గఢ్ వ్యాప్తంగా కూడా మావోయిస్టులకు పట్టు లేకుండా చేసేందుకైతే పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవికిరణ్.
అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో పలువురు మావోయిస్టులు మరణించారని తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా కూడా సమాచారం. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో పోలీసులు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కాల్పులు జరిపారు. అయితే ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు చనిపోయారు అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది. హిడ్మాతో పాటు మరో 4 మావోయిస్టులు ఉన్నారు. హిడ్మా భార్య కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హిడ్మాపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టు వ్యూహాత్మక దాడుల్లో కీలక వ్యక్తిగా ఉన్నాడు హిడ్మా.